హలో గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో టైటిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయింది కదా. అన్నప్రాసన ప్రిపరేషన్స్ ఏం డెకార్ చేయించాను అండ్ ఏం అవుట్ఫిట్స్ వేసుకోబోతున్నాము అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క తొందరగా పెట్టండి అన్నప్రాసన వీడియో అని చెప్పేసి. నాకు ఫోటోగ్రాఫర్స్ వీడియోస్ ఇచ్చిన తర్వాత నేను ఇది రిలీజ్ చేద్దామని అనుకున్నాను అనమాట, అందుకే లేట్ అయింది. సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇదైతే అన్నప్రాసన ముందు రోజు అనమాట. డెకరేషన్ అదంతా కూడా ఇదే రోజు జరుగుతుంది. మార్నింగ్ వచ్చేసి బయట షామియానా వేస్తున్నారు. నాకు ఇలాంటిదే కావాలి అని చెప్పి స్పెసిఫిక్గా చెప్తే మా మావయ్య వెతికి మరీ ఇది వేయించారు. నాకెందుకు ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి, మంచి ఫెస్టివ్గా అనిపిస్తాయి. ఇంకా బయట అదంతా షామియానా వేసేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత కూర్చొని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ అంటే మా మమ్మీ ఆల్రెడీ సారె పెట్టారని మీకు చెప్పాను కదా, దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట. దాంట్లో ఒక హాట్, ఒక స్వీట్. హాట్కేమో చక్రాలు ఇస్తున్నాం ట్రెడిషనల్గా, స్వీట్కేమో మన ఘీ మైసూర్ పాక్ ఇచ్చాము. అండ్ ఇదే కాకుండా చలిమిడి ఒకటి ఇవ్వాలి, అది కంపల్సరీగా ఇస్తారు. సో ఇలా చలిమిడి ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ప్యాక్ చేయించాము. అండ్ దీంతో పాటు మనకి సున్నపిండి, పసుపు, కుంకుమ, ఒక రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ ఇవన్నీ ఇవ్వాలి అని మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక బొమ్మ. సో అవన్నీ కూర్చొని ప్యాక్ చేస్తున్నాము. ఇవి చలిమిడి అండ్ ఈ మైసూర్ పాకు, ఈ చక్రాలు ఎక్కడ తీసుకున్నాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అసలు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ బయట మార్కెట్ కంటే కూడా మీరు నమ్ముతారో నమ్మరో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ మాత్రమే ఛార్జ్ చేశారు వాళ్ళు, కానీ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంది. బయట కంటే పెద్ద పెద్ద స్టోర్స్ కంటే కూడా చాలా బాగుంది. ఇది చిన్న ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ అనమాట. సో నా రిక్వెస్ట్ అనమాట, వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయండి. వాళ్ళ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మనకి యూఎస్లో హౌస్ వార్మింగ్స్ ఉన్నా, ఏదైనా సీమంతాలు ఉన్నా, ఇలా సారే ఏదైనా పెట్టాలి అని అన్నా కూడా చాలా బాగా ఇస్తున్నారు. వాళ్ళైతే ఇండివిజువల్గా మంచిగా ప్యాక్ చేసి చాలా మంచిగా ఇచ్చారండి. క్వాలిటీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ప్రైస్కి అంత బాగా ఇస్తారని చెప్పేసి. సో మీకు ఎవరికైనా కావాలి అంటే వాళ్ళ కాంటాక్ట్ మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంటే మనం చాలా పర్చేస్ చేస్తూ ఉంటాము, పెద్ద పెద్ద స్టోర్స్లో పర్చేస్ చేస్తుంటాం. పెద్ద పెద్ద స్టోర్స్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి మెయింటెనెన్స్, లైటింగ్ కానీ, పవర్ బిల్ కానీ, స్టాఫ్ కానీ, స్టాఫ్ ఎక్స్పెన్సెస్ కానీ అవన్నీ మనకి ఇంక్లూడ్ చేసి అమ్ముతారు కదా. బట్ ఇది చిన్న సింపుల్ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ కాబట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు. సో వాళ్ళ కాంటాక్ట్ నేను ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీరైతే అస్సలు డిసప్పాయింట్ అయితే కారు. ఎనీ అకేషన్కి మీకు ఏదైనా కావాలి అని అంటే వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయో నాకైతే క్లారిటీ లేదు. వాళ్ళ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి, వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుకొని మీకు ఏదైనా కావాలి అంటే చేయించుకోండి. ఇంత చెప్తున్నానని మళ్ళీ ఏ ప్రమోషన్ అని అనుకోకండి. ప్రమోషన్ అయితే అస్సలు కాదు. మేము అన్నప్రాసనకి మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ దేంట్లోనూ ఇంక్లూడ్ చేయలేదు. అన్నీ కూడా నార్మల్గా మేము పర్చేస్ చేసాము. ఏది కూడా ఇట్లా ప్రమోషనల్గా తీసుకొని మీకు చెప్పింది అయితే ఏదీ లేదు. ఇదే వీడియోలో మీకు డెకరేషన్ చెప్తాను, మేకప్ చెప్తాను, అవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. బాగా చేస్తే చేశారని చెప్తాను, లేకపోతే లేదు. అన్నీ కూడా నేను పర్సనల్గా నేను చేయించుకున్నవే, ఏది ప్రమోషన్ అయితే కాదు. సో ఇలా బ్యాగ్స్ తీసుకున్నాను నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఈ బ్యాగ్స్ అన్నిట్లో కూడా ఐటమ్స్ అన్నీ వేసేసి ప్యాక్ చేసేసాము. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఒక చోట పెట్టాలి కాబట్టి పెద్ద పెద్ద బ్యాగ్స్లో మళ్ళీ వేసి సపరేట్గా పెట్టామన్నమాట. ఎందుకంటే ఫంక్షన్ రోజు హడావిడిగా ఉంటుంది, ఎవరిని అడిగినా తెచ్చేలాగా ఉండాలి అని చెప్పేసి నీట్గా పెద్ద పెద్ద బ్యాగ్స్లో వేసి సపరేట్గా అయితే పెట్టాము. అండ్ డెకరేషన్ చేసే వాళ్ళు అయితే వచ్చారు. ఇది వీళ్ళు వచ్చేటప్పటికి నైట్ 12 o'clock అయింది. యాక్చువల్గా డెకరేషన్ ఈవినింగ్ 7 o'clockకి అలా స్టార్ట్ చేయాలని చెప్పేసి, కాకపోతే వాళ్ళకి ఏదో వచ్చేటప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంట వెహికల్కి, దానివల్ల చాలా డిలే అయితే అయింది. నైట్ అయితే అస్సలు నిద్ర లేదు ఆ రోజు. ఇంకా మార్నింగ్ లేస్తే ఫంక్షన్ అంటే ఆబ్వియస్లీ కొంచెం హడావిడి స్టార్ట్ అయిపోతుంది కదా. ఆ రోజు నైటే వచ్చేవాళ్ళు చాలామంది వచ్చేసారు, మార్నింగ్ వచ్చేవాళ్ళు ఉంటారు. సో చాలా హెక్టిక్ అయింది, డెకరేషన్ లేట్ అయింది. ఇంకా వాళ్ళు 12కి స్టార్ట్ చేశారంటే ఎప్పటికో మార్నింగ్ 5కో ఎప్పుడో అయింది. అండ్ మీకు తెలుసు నేను చాలా పర్టికులర్గా ఉంటాను డెకరేషన్స్లో. ఫస్ట్ టైం బయట ఇచ్చి చేయించుకోవడం అనమాట. యాక్చువల్గా నేనే చేద్దామని అనుకున్నాను, కాకపోతే మనకి ఇంత మంచి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నప్పుడు ఎందుకు యూస్ చేసుకోకూడదు అని అనిపించింది. అండ్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ వాటితో ఎప్పుడూ చేస్తూనే ఉంటాము, న్యాచురల్ వాటితో చేయించాలి అని అనిపించింది నాకు. అందుకని చెప్పేసి బయట అయితే ఇచ్చాను. ఇది వరంగల్లో ఒక ఈవెంట్ వాళ్ళకి ఇచ్చానండి. మొత్తం అంతా కూడా నేనే ఇలా కావాలని అన్నీ చెప్పి చేయించుకున్నాను. బట్ కొన్ని బాగా చేశారు, కొన్ని బాగా చేయలేదు అని అనిపించింది. అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. కింద మాత్రం ఇలా ముగ్గు
ముగ్గుది కావాలి కోలంది అని చెప్పేసి చెప్తే నా కోసమే ఇదైతే ప్రింట్ చేయించారు. ఇదైతే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. నేను మొత్తం డెకరేషన్ 10x10 చేయించాను అనమాట. 10x10 అయితే కొంచెం సఫిషియెంట్గా ఉంటుంది అని అనిపించింది, అందుకని 10x10 చేయించాను. దానికి ఇలా పోల్స్ అంటే ఒక మండపం లాగా చేయాలి అని అనుకున్నాను. యాక్చువల్గా నా సీమంతానికి అలా చేసుకుందాం అనుకున్నాను నేను, కానీ అక్కడ చాలా ఐటమ్స్ కొనాల్సి వచ్చేది, అవన్నీ కూడా మళ్ళీ స్టోర్ చేయడం చాలా కష్టం అని అనిపించింది. అందుకని అప్పుడు కొంచెం సింపుల్గా చేశాను, బట్ సిమిలర్ లుక్ వచ్చేలాగే చేశాను. కానీ ఈసారి కొంచెం పెద్ద మండపం లాగా చేద్దామని అనుకున్నాను. ఇలా పోల్స్ తీసుకురమ్మన్నాను. నేను మేజర్గా వీళ్ళ డెకరేషన్లో బాగా డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఈ పోల్స్. ఆ పోల్స్ చూడండి, ఫినిషింగ్ అసలు దాని మీద పెయింట్ కానీ ఏమీ సరిగ్గా లేదు, వాళ్ళు కూడా చూసుకోలేదంట. ఇంకా ఈ డెకరేషన్ అంతా చేసేసిన తర్వాత అప్పుడు పెయింట్ వేస్తాము అంటారు. పెయింట్ వేస్తే ఆబ్వియస్లీ ఏసీ రూమ్ కదా, ఏసీ అదంతా ఉంటుంది హాల్లో, సో అంతా లోపలికి లాక్ అయిపోతుంది, బేబీకి ఏమైనా ప్రాబ్లం రావచ్చు, మళ్ళీ అందరూ వస్తారు, అప్పుడు స్మెల్ వస్తూ ఉంటే ఎవరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. అదైతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అది తప్ప డెకరేషన్ అంతా కూడా వాళ్ళు చాలా బాగా చేశారు చెప్పాలంటే. కానీ అది కూడా మంచిగా చేసుంటే ఇంకా డెకరేషన్ లుక్ చాలా ఎన్హాన్స్ అయ్యేది అని అనిపించింది. నాకు అంత కాన్సన్ట్రేషన్ అంతా పోల్స్ మీదనే ఉందన్నమాట. వాటికి పెయింట్ లేదు అని చెప్పేసి. కానీ ఇంకా లాస్ట్ మినిట్లో వాళ్ళు నైట్ 12 o'clockకి వచ్చారు. మధ్యాహ్నము ఈవినింగ్ 7కి అలా వచ్చినా కూడా ఏదన్నా చేయమంటే చేసేవాళ్ళేమో, బట్ చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో ఏమీ చేయలేక కాంప్రమైజ్ అయితే అయ్యాను. బట్ ఓవరాల్గా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, అంతా చెప్పినట్టుగా చేశారు. ఏదన్నా అక్కడికక్కడ చిన్న చిన్న చేంజెస్ కావాలంటే కూడా చేశారు. పైన అయితే రూఫ్కి లైట్ గ్రీన్ కలర్, పేస్టల్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ కావాలని నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఆయన అడిగినప్పుడు ఆయన మల్టిపుల్ ఆప్షన్స్ పంపించారు నాకు స్టోర్కి వెళ్ళి. జనరల్గా అలా అందరూ చేయరు, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది చేసుకోమని రికమెండ్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఈజీగా అవైలబుల్ ఉంటే అది చేసుకోమని రికమెండ్ చేస్తారు. బట్ ఈయన మాత్రం నాకు మంచిగా స్టోర్కి వెళ్ళి చాలా కలర్ ఆప్షన్స్ పంపించారు. బట్ మా అవుట్ఫిట్స్కి డెకార్ కాన్సెప్ట్కి కలర్ బాగా సెట్ అవుతుంది అని అనిపించింది, అందుకని నేను ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మొత్తం గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో చేస్తున్నాను. ఈ పోల్స్ ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్, కింద అంతా కూడా షీట్ అదంతా కూడా కోలం షీట్ అదంతా కూడా బ్రౌన్ కలర్ రావాలి, అదంతా మొత్తం నా ఇమాజినేషన్తో నేను ఆయనకి చెప్పాను. ఆయన కూడా మ్యాచ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశారనమాట. పైన అవన్నీ కూడా కొబ్బరాకులు అవన్నీ పెట్టారు. కాకపోతే నాకు పైన మొత్తం ఎక్కువగా చామంతి పూలు రావాలి అని అనుకున్నాను. కాకపోతే ఆయన మాత్రం ఎక్కువగా చామంతి పూలు అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, అండ్ అన్ని చామంతి పూలు అవైలబుల్గా కూడా లేవు, అంత క్వాలిటీగా కూడా లేవు, సీజన్ బట్టి కూడా వస్తాయి కదా అని అన్నారు. ఇంకా సరే అని చెప్పి మొత్తం ఫిల్ అవ్వటానికి అని చెప్పి అవి ఆ కొబ్బరివి అవి అయితే పెట్టించుకున్నాను. సో వెనకాల మొత్తం బనానా ట్రీస్ ఇలా పెట్టించుకున్నాను. అసలు ఈ డెకరేషన్ చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో చాలా విష్ ఉంది. నేను మేబీ పాప ఫస్ట్ బర్త్డేకి యూఎస్లోనే ఇలా ఆర్టిఫిషియల్ బనానా ప్లాంట్స్ కొని చేద్దాము అని అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా నా ప్రసన్నకి ఇండియాకి రావటము, ఇది చేయడము చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి అనమాట. నాకైతే పర్సనల్లీ చాలా చాలా నచ్చింది డెకరేషన్. పైన ఇప్పుడు వచ్చేసి చామంతి పూలు అవి హ్యాంగ్ చేస్తున్నారు. బట్ నేనైతే చామంతి పూలు ఇంకా ఎక్కువ రావాలి అని అయితే అనుకున్నాను. బట్ నా ఎక్స్పెక్టేషన్కి దాదాపు ఒక 60% మాత్రమే చామంతి పూలు వాళ్ళు పెట్టారు. ఇంకా కొంచెం ఎక్కువ పెడితే ఇంకా చాలా బాగుండేది అని అనిపించింది. సో ఓవరాల్ డెకరేషన్ అవుట్లైన్ అయితే మీకు ఇవాళ చూపించాను. కంప్లీట్ లుక్ ఎలా వచ్చింది ఏంటనేది తర్వాత వీడియోలో అయితే మీరు చూస్తారు. మొత్తం ఇదే వీడియోలో చూస్తే మీకు ఇంకా తర్వాత ఎక్సైట్మెంట్ ఏముంటుంది, అందుకని ఇక్కడ వరకు అయితే ఆపేశాను నేను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే తర్వాత షూట్ చేయలేదులేండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నప్రాసన రోజు నాకు రెడీ చేస్తున్నారనమాట. నేను ఒక మేకప్ వేసే వాళ్ళని విజయవాడ నుంచి తీసుకొని రమ్మన్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఎవరు నాకు రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు, నాకు ఎతుకుతూ ఉన్నాను. అలా ఇన్స్టాగ్రామ్లో ఒకరోజు సజెషన్ వచ్చిందనమాట, విన్సీస్ బ్యూటీ క్లినిక్ అని చెప్పేసి సజెషన్ వచ్చింది. వీళ్ళది ఏదో బాగానే ఉంది అని అనిపించింది. అలా కాంటాక్ట్ చేశాను నేను. కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఆ డేట్లో అవైలబుల్ ఉన్నాము అని అన్నారు. ఇంకా అందుకని మా అడ్రస్ అదంతా ఇచ్చి నేను అక్కడికి రమ్మని చెప్పాను. ఓవరాల్గా అయితే బాగానే చేశారండి. నేను చాలా తక్కువ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి అని చెప్పాను. అండ్ మేకప్ అయితే ఆర్టిఫిషియల్గా అస్సలు ఉండదు, చాలా న్యాచురల్గా వేసి వేయనట్టుగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని అడిగాను. సో వాళ్ళైతే చాలా మంచిగానే చేశారు. నాకైతే స్పెషల్గా హెయిర్ కోసం నేను ఎప్పుడూ పెట్టుకోవాలి అని అనుకుంటాను. మేకప్ నేను అంత పెద్ద ఫ్యాన్ కాదు, మీకు తెలుసు. అండ్ శారీ డ్రైపింగ్ నేను బాగా చేసుకుంటాను, సో నాకు అవసరం లేదు. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా, అందుకని ఇంకా అన్నిటికీ కలిపేసి మాట్లాడుకున్నాను. శారీ డ్రైపింగ్ మాత్రం వీళ్ళు అంత బాగా చేయలేదు అని అనిపించింది నాకు. తర్వాత ఇంకా నేను చూసి నేను సాటిస్ఫై కాక నాకు ఎలా కావాలో వాళ్ళకి చెప్పి ఇలానే కావాలి, ఇలానే చెయ్యండి అని చెప్పి చేయించుకున్నాను. ఆ తర్వాత అయితే సాటిస్ఫై అయ్యాను.
పెట్టాను. కాకపోతే ఇంకా వాళ్ళ మామూలుగా వాళ్ళు నార్మల్గా చేసే డ్రేప్కి అయితే నేను అసలు సాటిస్ఫై కాలేదు. అండ్ కొంచెం ఎక్కువ ఛార్జ్ చేసినట్టు నాకు అనిపించింది. ఇప్పుడు నా వరకు అయితే పర్వాలేదు, ఇంకా వచ్చారు కాబట్టి రిలేటివ్స్ వాళ్ళకు కూడా చేయించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేసినట్టు అనిపించింది నాకు. ఓవరాల్గా అయితే నేను సాటిస్ఫై అయితే అయ్యాను వీళ్ళ మేకప్తో కానీ మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కానీ. పాపం వెయిట్ కూడా చేశారు, ఒక 2 hours అలా అన్ఎక్స్పెక్టెడ్గా వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ముందు రోజు డెకరేషన్ చాలా లేట్ అయిపోయింది అండ్ పాపతో అటు ఇటు అవుతుంది కదా, సో ఒక 2 hours అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు పేషెన్స్గా వెయిట్ చేసి మంచిగా అయితే చేశారు ఓవరాల్గా. అండ్ ఐ లాషెస్ పెట్టుకోమని తనే రికమెండ్ చేశారు. నేను ఎలా ఉంటుందో ఆర్టిఫిషియల్గా ఉంటుందేమో, మరి ఇట్లా ఆడ్గా ఉంటుందేమో అని అనుకుని డౌట్ పడుతున్నాను. కాకపోతే తను ఏమన్నారంటే మీరు ఎక్కువ ఏమీ చేయించుకోవట్లేదు కదా మేకప్, ఐ లాషెస్ పెట్టుకుని ఆ చిన్న డీటెయిలింగ్ వల్ల చాలా లుక్ చేంజ్ అవుతుంది అని చెప్పారు. మీకు అంతగా నచ్చకపోతే పెట్టిన తర్వాత తీసేస్తాను అని అన్నారనమాట. ఇంకా సరే పెట్టండి, ట్రై చేస్తాను, ఒకసారి చూస్తాను, బాగుంటే ఉంచుకుంటాను అని చెప్పాను. ఇంకా తను పెట్టిన తర్వాత నాకు కూడా బాగానే అనిపించింది. ఇంకా అత్తయ్య చెల్లి అక్కడ ఉంటే వాళ్ళని కూడా అడిగితే మరీ అట్లా ఆర్టిఫిషియల్గా అయితే లేదు, మంచిగా అయితే లుక్ ఉంది అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి ఉంచుకున్నాను. అండ్ కళ్ళ పైన కూడా ఐ షాడో కూడా చాలా న్యాచురల్ షేడ్ వేయండి, ఎక్కువ ఇట్లా కనిపించేలా చేయొద్దు అన్నాను. ఇంకా ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టే వేశారు వాళ్ళు. అండ్ ఫస్ట్ మేకప్ ఇదంతా వేసినప్పుడు చాలా వేసేసారు అనిపించింది. కాకపోతే ఓవరాల్గా మొత్తం చేసేసిన తర్వాత మాత్రం అవుట్పుట్ చాలా న్యాచురల్ ఫినిష్ అయితే వచ్చింది. ఇంకొక 1 hour అలా బ్లెండ్ అయిన తర్వాత అయితే చాలా బాగుంది మేకప్. యాక్చువల్గా అయితే ఫస్ట్ నాకు హెయిర్ వేయడం స్టార్ట్ చేశారు. నేను ఎప్పటి నుంచో క్రింప్ చేయించుకుందాం హెయిర్ అనుకుంటున్నాను, ఇప్పటిదాకా ఒకసారి కూడా క్రింప్ చేయించుకోలేదు. సరే క్రింపింగ్ ట్రై చేద్దామని చెప్పేసి క్రింపర్ కనెక్షన్ ఇవ్వగానే దానికి ఏమో పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల క్రింపర్ పాడైపోయింది అనమాట. సరే దాన్ని చూద్దాము అని చెప్పేసి ఫస్ట్ హెయిర్ వేయడం ఆపేసి మేకప్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మేకప్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అది సెట్ అవ్వలేదు, అందుకే ఇంకా పాడైపోయింది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి హెయిర్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఫ్రంట్ వేసేసారు, ఒక 2-3 చెప్పారనమాట వాళ్ళ ఆప్షన్స్. వాటిలోంచి నేను ఇలా సైడ్ పార్టీషన్ ఎప్పుడూ ట్రై చేయలేదు, అందుకని ఇది వేసుకుంటానని చెప్తే ఇదైతే వేశారు. హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి వెనకాల బ్రైడ్ కూడా వేయడం స్టార్ట్ చేశారు. హెయిర్ కూడా మంచిగానే వేశారు. ఓవరాల్గా నేను మేకప్ హెయిర్ అయితే మంచిగా సాటిస్ఫై అయ్యాను. శారీ డ్రేపింగ్ మాత్రం నేను చెప్పి చేయించుకున్న తర్వాత అయితే బాగానే చేశారు అని అనిపించింది. వీళ్ళ లింక్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డెకార్ వాళ్ళ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వీటిలో ఏది కూడా కొలాబరేషన్ కాదు, నేను నార్మల్గా చేయించుకున్నదే నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఫ్రంట్ ఇలా కర్ల్ లాగా చేయండి అని చెప్పి అడిగితే అప్పుడు కర్ల్ చేసి దానికి స్ప్రే చేశారు. నాది స్ట్రైట్ హెయిర్ కదా, ఏది చేసినా ఫాస్ట్గా పోతుంది అనమాట. ఇంకా లాస్ట్ వరకు ఉండడానికి వాళ్ళు 2-3 times స్ప్రే కొట్టారనమాట, అప్పుడు ఉంది. సో ఓవరాల్గా నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఈ శారీ వచ్చేసి లేబుల్స్ వచ్చి నుంచి నేను రెడ్ కలర్ ఇలా కంచి శారీ సపరేట్గా తీసుకొని దానికి పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశాను అనమాట, దానికి ఇలా మ్యాచ్ చేద్దామని చెప్పేసి. యాక్చువల్గా పర్పుల్ శారీ విత్ రెడ్ బార్డర్ నేను చాలా చూసాను కంచి శారీలో, కానీ నాకు రెడ్ విత్ పర్పుల్ అలా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి రెడ్ కంచి శారీ తీసుకున్నాను. బార్డర్లో ఏ కలర్ లేకుండా చూసుకున్నాను, దానివల్ల ఎనీ కలర్ బ్లౌజ్ని మనం పేరప్ చేయొచ్చు కదా. సో పర్పుల్ బ్లౌజ్ తీసుకొని దానికి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ చేయించాను. బ్లౌజ్లో వచ్చిన బార్డర్ హ్యాండ్స్కి వేసి హ్యాండ్స్ కింద కూడా వర్క్ చేయించాను అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే కలర్ కాంబినేషన్. అందరూ అడిగారు ఫంక్షన్లో చాలా బాగుంది శారీ, చాలా బాగుంది అని చెప్పేసి. సో ఇదైతే మన లేబుల్స్ వచ్చి నుంచి నేనే ఓన్గా డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ వేస్తున్నారు. జ్యువెలరీ వచ్చేసి దీనిపైన స్టోన్స్ బాగా సెట్ అవుతుంది అనిపించింది, అందుకనే విక్టోరియన్ ఫినిష్లో నెక్ సెట్, సింపుల్ నెక్ సెట్ లాంటిది తీసుకున్నాను. మరీ హెవీగా రెడీ అవ్వకుండా కొంచెం సింపుల్గా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అంతా కూడా కాంట్రాస్ట్గా నడుస్తుంది కదా, అందుకని నేను రెడ్ శారీకి గ్రీన్ కలర్ స్టోన్ ఉన్నది అయితే తీసుకున్నాను. నాకైతే పర్సనలీ నెక్ సెట్ చాలా నచ్చింది, ఎంత సింపుల్గా ఎలిగెంట్గా అనిపించిందో. ఇది దివ్య కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్, నేను మోస్ట్ ఆఫ్ ద నా జ్యువెలరీ అక్కడే తీసుకుంటాను. తన దగ్గర చాలా యూనిక్గా ఉంటుంది అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగా ఇస్తారు. తన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే తప్పకుండా ఈ నెక్ సెట్ని అయితే ట్రై చేయండి. నాకైతే పర్సనల్ ఫేవరెట్, రీసెంట్ ఫేవరెట్ అయిపోయింది. చాలా బాగుంది, చాలా సింపుల్ అండ్ యూనిక్గా అనిపించింది. అండ్ దానికి మ్యాచింగ్గా వేస్ట్ బెల్ట్ కూడా పెట్టుకున్నాను. ఇది నా సీమంతంలో యూస్ చేసిన బెల్టే, అదే దీనికి పేరప్ చేశాను. ఇది కూడా తన దగ్గరే తీసుకున్నాను. సో తన లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఓవరాల్గా నా లుక్ అయితే ఇలా ఉంది. కంప్లీట్గా మొత్తం ఎలా రెడీ అయ్యాము ఏంటి, డెకార్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత వీడియోలో అయితే మీరు చూస్తారు. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత వీడియోస్ మీకు ఇంకా చాలా బాగా నచ్చుతాయి. మా అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.